నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్‌లో ఆ డయేరియా ప్రాబ్లమ్ ఉండి, కోకోనట్ వాటర్ తాగినా కూడా మోషన్స్ అవుతుండే, లూజ్ స్టూల్స్ అయితుండే. ఇంకా అది కూడా తాగడం మానేశాననమాట. ఇంకా వచ్చిన తర్వాత ఏప్రిల్, ఇంకా కష్టం అనేది ఏప్రిల్ 23కి స్టార్ట్ అయిందండి. అసలు నా కష్టం సారీ ఏప్రిల్ 23కి కాన్‌స్టిపేషన్ ఇష్యూ అనేది వచ్చుండే ఏప్రిల్‌లో నాకు. ఆ కాన్‌స్టిపేషన్ ఇష్యూ వల్ల ఒకరోజు మా వారు ఇంటికొచ్చారు లంచ్‌కి. ఫోర్సబుల్‌గా నేను వెళ్ళాననమాట. టాయిలెట్‌కి వెళ్తే అసలు ఒక మాంసం ముద్దలాగా బ్లీడింగ్ అయింది. ఇంకా చాలా అంటే చాలా భయపడేసి వచ్చాను. ఇంకా మా వారి దగ్గరికి వచ్చేసి ఇట్లా అనేసి చెప్తూ భయంతో చెప్పాననమాట. ఇంక మేము అప్పుడే అనుకున్నాము అంతా అయిపోయింది, ఇంకా ఏం లేదు అని చెప్పేసి భయపడుతూ అది ఒక ఫోటో తీసుకున్నాము. కింద ఏదైతే పడిపోయిందో ఆ స్పాటింగ్ అనేది ఫోటో తీసుకున్నాము. ఆ మాంసం ముద్దని తీసుకొని మా హోమియోపతి డాక్టర్కి అది పిక్ పెట్టాము, కాల్ చేశాము. చేసిన తర్వాత తను అర్జెంటుగా మీ లోకల్లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ నాకు పెట్టండి అని చెప్పారు. మేమైతే టెన్షన్ పడ్డాము, భయపడ్డాము, నేను మా వారు. కానీ మా డాక్టర్ మాత్రం చాలా అంటే చాలా ధైర్యంగా ఉన్నారు. మాకు కూడా ధైర్యం చెప్పారు. తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్ విత్ ద ఛానల్. అంటిల్ దెన్.